ఎం న్యూస్ కి స్వాగతం. అర్తమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ రోజు శ్రీవారి భక్త మండలి చైర్మన్ అలాగే ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో మల్లిడి హరినాథరెడ్డి సుజాత యాజమాన్య దంపతులుగా పండితులు కాండూరి వెంకటరమణాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ, స్వరార్చన, వెంకటేశ్వర స్వామి మాలధారులు భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు. మండపేట మండలం అర్తమూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అర్తమూరు గ్రామస్తుల సహకారంతో వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు సాయంత్రం శ్రీవారి భక్త మండలి చైర్మన్ అలాగే ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి, కన్వీనర్ కర్రీ బాపిరెడ్డి ఆధ్వర్యంలో మల్లిడి హరినాథరెడ్డి సుజాత యాజమాన్య దంపతులుగా పండితులు కాండూరి వెంకటరమణాచార్యులు యజ్ఞాచార్యులుగా మరింగంటి వరదాచార్యుల పర్యవేక్షణలో ఆలయ పూజారి అనంత మనోజాచార్యులు తదితర పండితులతో కలిసి వేదమంత్రాలతో వెంకటేశ్వర స్వామి మాలధారులు భక్తులతో ఆధ్వర్యంలో సాయంత్రం ఆలయం వద్ద కోనాల కమల కర్రీ మహాలక్ష్మి బృందంచే స్వరార్చన ఎంతో కళాత్మకంగా చూపరులను ఆకట్టుకునేలా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోస్తాంధ్రారెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు కర్రీ త్రినాథరెడ్డి, కోనసీమ జిల్లా రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు కర్రీ వీరెడ్డి, దేవదేవి, డాక్టర్ కొవ్వీరు వీరెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు మీకు అండగా ఉంటారని చెప్పి ఆ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నాకు ఇంత మంచి అవకాశం కల్పించారు. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మన గ్రామంలో మట్టిలో ఏదో మహత్వం ఉండేది. అగస్త్య మహాముని లాంటి మునులు సంచరించిన గ్రామం కావటం, తులేబాగా నదీ తీరన వెలసిన గ్రామం కావటం వల్లనేమో మరి ఇక్కడ ఏ పుణ్యఫలంతో ఇద్దరు జిఎం స్వాములకు జన్మ ప్రదేశమే కాకుండా చిన్న స్వామీజీ గారు ప్రపంచయాత్రంగా మరి ఖ్యాతి నుండి మన హిందూ మత ప్రసారం కోసం ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ కోసం మరి ఆయన చేస్తున్న కృషిని మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పద్మభూషణ అవార్డుతోటి సత్కరించడం అర్తమూరు వాసిగా మనందరికీ గర్వకారణం. మరి ఈ ముఖ్య అతిథిగా విచ్చేసిన రావులపాలెం కోస్తా రెడ్డి సంఘ అధ్యక్షుడు మా మిత్రులు ఎర్రి త్రినాథరెడ్డి గారికి, మన సోదరుడైన ఎర్రి వీరెడ్డి దంపతులకి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని 6వ రోజు కార్యక్రమం, 5వ రోజు కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మాస్టర్ను కోరుతూ ఒక్క 5 నిమిషాలు దయచేసి నా మనసులో ఏదైతే ఉన్నదో అది చెప్తాను. అది ఆధ్యాత్మికతకి మాత్రం దూరంగా ఉంటుంది, నిజానికి దగ్గరగా ఉంటుంది. 14 సంవత్సరాలుగా ఇక్కడ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అర్తమూరు ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పేలా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి ముఖ్యమైన మూల స్తంభం మీ అందరికీ తెలుసు, మా చైర్మన్ బుల్లిస్వామిరెడ్డి గారు. గత 14 సంవత్సరాల క్రితం వారు దేవాలయాన్ని స్థాపించే ఆలోచన చేసినప్పుడు కానీ ఆ తర్వాత కార్యక్రమాల్లో కానీ వారికి చేదోడు వాదోడుగా కొండంత అండగా
ముందుండి మార్గనిర్దేశనం చేసి ఉన్నటువంటి మహానుభావులు కీర్తిశేషులు ఎర్రి నారాయణ రెడ్డి గారు, వారిని అదేవిధంగా రెడ్డి గారు, వాళ్ళిద్దరూ మన మధ్య లేకపోయినప్పటికీ ఇటువంటి ఈ సందర్భంలో వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం అని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇకపోతే ఇటువంటి ఈ మహద్భాగ్యానికి మనం అందరం ఇక్కడ ఈ విధంగా కూర్చుని ఇది చేయడానికి కారణమైనటువంటి మన చైర్మన్ బుల్సారెడ్డి గారు, వారి గురించి ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య దాదాపు 4-5 నెలల క్రితం కాకినాడ జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారంలో అక్కడ జిల్లా ప్రెసిడెంట్ ఎస్వి కృష్ణారెడ్డి ఆ ప్రమాణ స్వీకారంలో వేదిక మీద అన్నయ్య త్రినాథ్ రెడ్డి గారితో పాటు మాకు అవకాశం ఉన్నది. అదే వేదిక మీద ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్మిల్లి శేషారెడ్డి గారు, మీరు చాలామంది తెలిసి ఉంటుంది వారి గురించి. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్మిల్లి శేషారెడ్డి గారు చెప్తూ అలా మా రెడ్డి యువత, జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి యువత గురించి ఆయన చెప్తూ, జిల్లాలో ఉన్న రెడ్డి యువత చాలామంది ఈ ఫైనాన్స్ వ్యాపారాల్లో అభివృద్ధి చెంది ముందుకెళ్తా ఉన్నారు. దీనికి ఆద్యుడు అత్తమూరు గ్రామంలో ఉన్నారు సత్యపులిస్వామిరెడ్డి గారు అని. ఆ విధంగా మీ అందరికీ మీ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, అత్తమూరు గ్రామంలోనే కాదు, ఆయన తూర్పుగోదావరి జిల్లాలోనే అన్ని రెడ్డి గ్రామాల్లోని, ఇంకా చెప్పాలంటే అన్ని గ్రామాల్లోని కూడా పులిస్వామిరెడ్డి గారి యొక్క ఖ్యాతి అందరికీ కూడా విశ్వవ్యాప్తం. ఆ విధమైనటువంటి జన్మ అయింది. అది దానికి మనం అందరం కూడా ఆయన చేరుకున్నటువంటి ఈ ఎత్తును చూసి మనం అందరం కూడా గర్వపడాలి. టీచర్స్కి నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు మన జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా ఏమైనా ప్రతి వ్యక్తి జీవితంలోని ఒక రోజు వస్తుంది, ఒక కుంగుబాటు ఉంటుంది, ఒక నిరాశ ఉంటుంది, ఒక నైరాశ్యం ఆవరిస్తుంది. అటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రేరణ కలిగించే వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఒక స్ఫూర్తివంతమైన కథలు విన్నప్పుడు మనం ఆ విధమైనటువంటి డిప్రెషన్ నుంచి బయటపడి మళ్ళీ మనం యథావిధంగా కార్యక్రమాలు మొదలెట్టడానికి కావాల్సినటువంటి ఉత్తేజం మనకి కలుగుతుంది. ఈ సందర్భంగా అత్తమూరు గ్రామ తల్లిదండ్రులకి, మా మిత్రుడు సత్వ మాస్టర్ లాంటి మాస్టర్లకి కూడా నేను ఏం చెప్తానంటే, మీరు ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పేటప్పుడు ఎక్కడో సత్యనారాయణ, సంతను నారాయణ, లేకపోతే ఒక అబ్దుల్ కలాం వీళ్ళ గురించి చెప్తాం కాకుండా, మీ ఎదురుండనే ఒక నిలువెత్తు ఉదాహరణ ఉన్నది పులిస్వామిరెడ్డి గారి రూపంలో. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఈ స్థాయిలో ఇంత సంపదను సృష్టించి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి జీవితాన్ని మీరు చెప్పండి పిల్లలకి. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలండి. వారు నడిచిన బాటను చూపించండి, వారి ఎదిగిన క్రమాన్ని వివరించండి. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, నేను మా పిల్లలకు చెప్పాను. ఇది నా చిన్నప్పటి నుంచి నేను కూడా వారిని చూస్తూ పెరిగి నాకు వచ్చిన ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని గుర్తుకు తెచ్చుకొని ఆయన్నే అధిగమించడం నాకు తెలుసు కాబట్టి నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. సో ఇంకా ఇలా భూషారెడ్డి గారి గురించి చెప్పుకుంటా పోతే దీనికి అంతం లేదు. ఇది మళ్ళీ ఇంకో కార్యక్రమంలో నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. సో మనం అందరం కూడా మన ప్రార్థనలో భూషారెడ్డి గారు లాంటి వ్యక్తిని మనం అందరం కూడా ఒక సినిమాలో చెప్పినట్టు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి వారి యొక్క సంకల్ప సిద్ధి అత్యంత బలమైంది. ఆయన ఏం కోరుకుంటే అది అవుతుంది, అవ్వాలి. ఆ విధంగా దేవుడిని దీవించమని మీరందరూ కోరుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. सर्वोपनिषदो गावो दोग्धा गो
పాండురంగ హరి శంఖ చక్రధర జయాశ్రిత వత్సల గోవింద కుంఠ విరక్త గోవింద శ్రీహరిహిత గోవింద వల్మీక సుంద గోవింద మోక్షీర దుర్గ గోవింద గోపాల ఘటిక గోవింద హరి గోవింద సార్ వినాయక రెడ్డి గారు కొంచెం లేదు అందరికీ కూడా ధన్యవాదాలు. మంచి ప్రదర్శన ఇచ్చినందుకు అభినందనలు. వచ్చిందా? రైట్ అయిందమ్మా. థ్యాంక్ యూ సార్. తిరునాగ రెడ్డి గారు నే అన్నయ్య అని పిలుస్తూ, తిరునాగ రెడ్డి గారు ఏమో తమ్ముడు అని పిలుచుకునే నూతన వస్త్రాలు, అలాగే మెమెంటో, మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క మెమెంటో. ఈ కార్యక్రమం బ్యాంక్ మేనేజర్ గారు అయినటువంటి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.